వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక మంచి అప్డేట్ అనమాట. సో మనకు తెలంగాణలో మరొక జిల్లా నుంచి అయితే మనకు అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను, పైన పైన మనకు షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో మనకు వచ్చేసి ఇది ఎక్కడి నుంచి ఇచ్చిందంటే ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ములుగు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. సో ములుగు జిల్లాలో మనకైతే అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు మనకు తేదీ 29/6/2026. నెంబర్ చూసుకుంటే A1/363/2026 అనమాట. సో ములుగు జిల్లాలోని జిల్లా పరిధిలో ఉన్నటువంటి రెండు తాడ్వాయి మరియు వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ఏడబ్ల్యూటీ మరియు అంగన్వాడీ హెల్పర్ ఏడబ్ల్యూహెచ్ పోస్టులకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే మొదటి విడతలో భర్తీ చేయటకైతే అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానించబడిన చూసుకోవచ్చు మనకు. సో అభ్యర్థుల పూర్తి వివరాల కోసం అయితే నాకు ఈ యొక్క వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. సో మనకైతే ఓవరాల్గా అయితే ములుగు జిల్లా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అంగన్వాడీ టీచర్స్ అంటే అయ్యాకనమాట. సో ముఖ్యమైన తేదీలు తీసుకుంటే దరఖాస్తుల ప్రారంభ తేదీ మనకు 1/7/2026 తేదీ నుంచి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూసుకోండి, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో అప్లికేషన్ చేసే విధానం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. సో దరఖాస్తులో చివరి తేదీ అంటే ఏ డేట్ లోపు అప్లికేషన్ చేసుకోవాలంటే 15/7/2026 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ముఖ్య నిబంధన ఏంటంటే మీకు తెలుసు అర్హతలు, దీనికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏముంటాయి దీనికి సంబంధించి చూసుకుంటే విద్యార్హత చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసి కంపల్సరీ అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గిరిజన ప్రాంతాల్లో అయితే అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ తోటి అయితే మనకు అభ్యర్థులను అయితే పరిగణలోకి తీసుకుంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. వయస్సు అభ్యర్థుల వయసు ఎంత ఉండాలంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి, 1/7/2026 నాటికి. అది గుర్తుపెట్టుకోండి. స్థానికత చూసుకుంటే మనకు అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి లేదంటే వార్డు, అర్బన్ ఏరియాలో గ్రామ పంచాయతీ, రూరల్ కింద స్థానికులు ఉండాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆ విలేజ్ అంగన్వాడీ అనుకోండి, ఆ విలేజ్ స్థానికులై ఉండాలి మహిళా అభ్యర్థులు. అదప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక ఎంపిక విధానం ఏ విధంగా జరుగుతుందంటే అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి, ఇందాక చెప్పిన ఆ గ్రామవాసి అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఆ పట్టణ వార్డు ఉంటుంది కదా, ఆ వార్డులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడీ కేంద్రం గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటుందో అక్కడ స్థానికులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టు అదే గ్రామం ఆవాసం హ్యాబిటేషన్ నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే రిజర్వేషన్కి కేటాయించినటువంటి పోస్టులు ఎవరైతే ఉంటాయో వాళ్ళ రిజర్వేషన్కి మాత్రమే ఆ పోస్టులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్సీ సప్లాన్ కింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వారికి ఎస్టీ వాళ్ళకి కేటాయించిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సేమ్ స్థానికత ఉండాలి, అక్కడ ఉండాలి. ఎస్టీ వాళ్ళకి కేటాయించిన ఎస్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ రిజర్వ్ వర్గాలకి ఇస్తారు. గ్రామ పంచాయతీ హ్యాబిటేషన్ అవన్నీ చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి ఓవరాల్. ఓకేనా. అభ్యర్థుల ఎంపిక అనేది కింది విధంగా ప్రమాణాల ఆధారంగా జరుగుతాయి. విధంగా అంటే ఇంటర్మీడియట్ మార్కులు మేము చూస్తారు, దానికి 70 మార్కులు ఉంటాయి. ప్రత్యేక కేటగిరీ వితంతువుల వాళ్ళకి అయితే 5 మార్కులు ఉంటాయి. అనాథలు అయితే 10 మార్క్స్, దివ్యాంగులకు 5 మార్కులు ఎక్స్ట్రా వెళ్తాయి. జిల్లా కమిటీ మనకు ఎంపిక నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా 10 మార్కులు ఉంటాయి. దాని ద్వారా వీళ్ళని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ములుగు జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ అన్నమాట చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయటం లేదా అవసరమైనటువంటి మార్పులు చేయటకు జిల్లా కలెక్టర్ అండ్ చైర్మన్ ములుగు వారికి అన్ని అధికారాలు ఉన్నాయన్నమాట. సో చేంజ్ చేయొచ్చు అంటే క్యాన్సల్ చేసే అధికారం అయితే జిల్లా కలెక్టర్ లేదా చైర్మన్ గారికి అయితే ఉందని చెప్పేసి చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సిడిపిఓ అండ్ డిడబ్ల్యూఓ ప్రజావాణిలో సమర్పించినటువంటి దరఖాస్తులు పరిగణన అయితే తీసుకో, మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అక్కడి నుంచి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా పత్రిక ప్రకటన కూడా మనకి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో మరి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది లిస్ట్ అనమాట. దీన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, ఇవన్నీ చదవాలి టైం. సో ఈ లిస్ట్ నేను మన వాట్సాప్ ఛానల్లో 2 లిస్టులు పెడతా, చూసుకోండి. మీకు సంబంధించినటువంటి గ్రామంలో కానీ మీ యొక్క మండలంలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ అయినా ఈజీగా తెలిసిపోతుంది. సో దీనికి సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అయ్యి ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్లీ మీ నియర్ బై మీ గ్రామ పంచాయతీలో వేకెన్సీ ఉందో చూసుకొని అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇదనమాట మనకు ములుగు జిల్లా నుంచి వచ్చి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ వచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.